హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మెన్స్ టెక్ సిరీస్. సో నేను నా లాస్ట్ వీడియోలో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తాం నోట్ జేఎస్లో, అలాగే దాంట్లో నేమ్డ్ ఇంపోర్ట్స్ ఉంటాయి, డిఫాల్ట్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, కామన్ జేఎస్లో ఏ విధంగా యూజ్ చేస్తాం, మాడ్రన్ జేఎస్ ఇలా కంప్లీట్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో మిస్ అయింది. ఇక పైన ఐకాస్ట్లో ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో మనము అసలు నోట్ జేఎస్ ఒక ప్రాజెక్ట్ ఇనిషియలైజ్ చేయాలి. ఓకేనా, లాస్ట్ వీడియోలో జస్ట్ డైరెక్ట్ రన్ చేసేసాము. జనరల్గా నోట్ జేఎస్ ఒక ప్రాజెక్ట్ ఇనిషియలైజ్ చేసి దాంట్లో వర్క్ చేస్తాము. సో, అది దాన్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలి, దాంట్లో ఎన్‌పీఎం ఉంటది, ఎన్‌పీఎక్స్ అని ఒకటుంటది. అలాగే ఆ ఫైల్‌లో కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. వాటన్నిటిని ఈరోజు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన ఛానెల్‌లో మెన్స్ టెక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఈవినింగ్ 7:10 పీఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనకు ఫస్ట్ ఎన్‌పీఎం అంటే ఏంటో తెలుసుకుందాం. ఎన్‌పీఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. ఓకేనా, ఈ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసుకొని మనము మీకు ఎలా అయితే మీ మొబైల్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటారు యూజ్ చేసేకి. ఐఓఎస్ అయితే యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటారు. అంతేగాని మీరు యాప్స్ మీరే డెవలప్ చేసుకొని యూజ్ చేయరు కదా! సో, మీ యూసేజ్ తగ్గట్టు మీకు ఏ యాప్ కావాలో ఆ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. అదేవిధంగా నోడ్ జేఎస్‌లో మనం కొన్ని వర్క్స్ చేయాలంటే ఏపీఐ కాలింగ్ గాని, లేదా క్రడ్ ఆపరేషన్స్ చేసేకి మనకు కొన్ని ప్యాకేజెస్ యూజ్ అవుతాయి. ఓకేనా, ఆ ప్యాకేజ్ మనము స్క్రాచ్ నుంచి డెవలప్ చేసిన అవసరం లేదు. ఓకేనా, దానికి మనం కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ యూజ్ చేసుకొని మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. వీటిని ఎన్‌పీఎం అనేది వీటి కోసం యూజ్ చేస్తాం. సో, మనం ఫస్ట్ ఈ ఎన్‌పీఎం గురించి తెలుసుకున్నాం కదా! ఈ ఎన్‌పీఎంలో ఒక కమాండ్ ఉంది. ఎన్‌పీఎం ఇనిట్ అని. ఓకేనా, ఎన్‌పీఎం ఇనిట్ అంటే మనకు ఒక నోడ్ ప్రాజెక్ట్‌ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఓకేనా, దీన్ని మీకు ప్యాకేజ్ నేమ్ అడుగుతాం. ప్యాకేజ్ నేమ్ అంటే మీ ప్రాజెక్ట్ నేమ్. ఇక చేంజ్ చేయలేము. బట్ ఏమి ఇవ్వాలో ఇచ్చుకోండి. ఓకేనా, వర్షన్ వచ్చేసి మీ ప్రాజెక్ట్ ఏ వర్షన్ అనేది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. ఎంట్రీ పాయింట్, నెక్స్ట్ టెస్ట్ కమాండ్, గిట్ కీవర్డ్స్. ఓకే, అన్నీ ఎంత క్లిక్ చేసుకుంటూ వచ్చా. ఓకేనా, అన్నీ ఎంత క్లిక్ చేసుకుంటూ వస్తే మీకు ఎస్ ఆర్ నో వచ్చింది. ఎస్ వై టైప్ చేసి ఎంత క్లిక్ చేయగానే ప్యాకెట్ డాట్ చేసిన ఒక కొత్త ఫైల్ క్రియేట్ అయింది. ఓకేనా, సో ఇక చూడండి మీకు ఇంతకుముందు అడిగినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఒకటి. నేమ్ అంటే మీ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకోండి. వర్షన్ అంటే మీ ప్రాజెక్ట్ వర్షన్ అనమాట. ఓకే, వర్షన్ లేక 1.0.0 అని ఉంది. సో 1 అంటే మీకు మేజర్ అప్డేట్, నెక్స్ట్ ఉన్న 0 వచ్చేసి మైనర్, లాస్ట్లో ఉన్న 0 వచ్చేసి ప్యాచ్ వర్క్ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ 1 అంటే ఇప్పుడు మేజర్ ఆండ్రాయిడ్ 16 ఉంది. ఆండ్రాయిడ్ 16 నుంచి ఆండ్రాయిడ్ 17 పోయిందనుకో, ఇది మేజర్ అప్డేట్. సో 1 నుంచి 2 చేంజ్ అవుతుంది. ఓకేనా, లేదా ఐఓఎస్ అంటే ఐఓఎస్ 26 నుంచి 27కి అట్లా. లేదు, ఆండ్రాయిడ్ 16లోనే మీకు కొన్ని మధ్యలో కొన్ని అప్డేట్స్ వస్తుంటాయి. చిన్న చిన్న ఫీచర్స్ యాడ్ చేస్తుంటారు. అవి మైనర్ అప్డేట్స్. ఇది 1 అట్లా చేంజ్ అవుతుంది. లేదా ఆల్రెడీ ఒక అప్డేట్ ఉంది మీ దాంట్లో. ఓకేనా, దానికి చిన్న ఎర్రర్ ఉంటే ఆ ఎర్రర్ సాల్వ్ చేసినాం. అప్పుడు ఈ లాస్ట్ వన్ వచ్చేసి ప్యాచ్ వర్క్ అనమాట. ఈ లాస్ట్ నంబర్ చేంజ్ అవుతుంది. క్లియర్, అట్లా ఈ వర్షన్ అనేది మనకు చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ వచ్చేసి ఫైల్ డాట్ జేఎస్ అని ఉంది. ఇంతకుముందు ఎంట్రీ పాయింట్ అని ఉంటుంది దాంట్లో. ఇక మెయిన్ అని ఉంది. అంటే మనకు బ్యాక్ ఎండ్ రన్ అనేది ఫస్ట్ ఈ ఫైల్ రన్ అవుతుంది బ్యాక్ ఎండ్‌లో. ఈ ఫైల్ రన్ అవుతేనే మిగతావన్నీ వర్క్ అవుతాయి. సో, మన మెయిన్ కోడ్ అంతా మెయిన్ లాజిక్ ఈ ఫైల్‌లో రాస్తాం. సర్వర్ కనెక్ట్ చేయడం గానీ, రన్ చేయడం గానీ అవన్నీ. ఓకే, అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ ఇవన్నీ వాట్ ఈస్ వాట్ అని. నెక్స్ట్ ఇంకోటొచ్చేసి ఇప్పుడు చూడు, నేను నోడ్ ఫైల్ 1 డాట్ జేఎస్ అని ఇచ్చా. కెనాట్ యూజ్ ఇంపోర్ట్ అవసరం మాది. ఎందుకు, లాస్ట్ వీడియోలో ఈ ఫైల్ 1 డాట్ ఎంజేఎస్ అని చేంజ్ చేసింటిమి మనం కదా! సో, డాట్ ఎంజేఎస్ అని చేంజ్ చేశాం కాబట్టి అది రన్ అయింది. బట్ ఇప్పుడు రన్ అవ్వదు. ఎందుకు, నేను యూజ్ చేసే వర్షన్ వచ్చేసి నోడ్ 20 ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. సో, దీనికి నోడ్ జేఎస్ ప్రాజెక్ట్ ఇనిషియలైజ్ చేసినప్పుడు ఇంతకుముందు జస్ట్ నార్మల్‌గా 2 ఫైల్స్ తీసుకున్నాము, పని చేయలేదు. డాట్ ఎంజేఎస్ పెడితే పని చేసింది. ఇక ఇంకో విషయం నేను లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయా. డాట్ సీజేఎస్ అని కూడా మీరు కొన్ని ఫైల్స్ చూడొచ్చు. ఓకేనా, అది మీరేం కన్‌ఫ్యూజ్ కాకండి. డాట్ సీజేఎస్ అన్నా, డాట్ జేఎస్ అన్నా ఒకటే. ఎందుకంటే బై డిఫాల్ట్ జేఎస్ అనేది కామన్ మాడ్యూల్స్‌నే తీసుకుంటుంది కాబట్టి, సో, డాట్ జేఎస్ అన్నా, డాట్ సీజేఎస్ అన్నా ఒకటే. డాట్ సి అంటే కామన్ జేఎస్ అని. డాట్ ఎంజేఎస్ ఎలాగో డాట్ సీజేఎస్ అంతే అది. ఓకేనా, సో, ఇప్పుడు మనము నోడ్‌లో మనకున్న బెనిఫిట్ ఏమి? నార్మల్‌గా అయితే డాట్ ఎంజేఎస్ అని చేంజ్ చేస్తాము. నోడ్‌లో బెనిఫిట్ ఏమిరా అంటే ఇక్కడ ప్యాకెట్ డాట్ జేసన్‌లో టైప్ అని ఒక కీ ఉంటది. దీనికి మనకు 2 వాల్యూస్ ఉన్నాయి. కామన్ జేసి, మాడ్యూల్. ఓకేనా, సో, కామన్ జేసి డిఫాల్ట్ వాల్యూ అదే చూపిస్తుంది. సో, నువ్వేమి ఇవ్వకపోతే కామన్ జేసే ఉంటది. ఇక్కడే మాడ్యూల్ అని చేంజ్ చేస్తుంది. చేసి ఇప్పుడు ఇదే కోడ్ రన్ చేస్తా. నోడ్ ఫైల్ 1 డాట్ జేఎస్ చూసారా, రన్ అయిపోయింది. అంటే ఒకసారి రన్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయింది కదా! ఇప్పుడు చూడండి, నేను F3 తీసేసిన, సేవ్ చేసిన. రన్ చేయాలంటే అయితే మళ్ళీ కమాండ్ టైప్ చేయాలా? లేదంటే F5 క్లిక్ చేస్తే మళ్ళీ రన్ అయితది నాకు సెకండ్ టైమ్ అనేది. ఓకేనా,
సో, ఈ విధంగా గాకుండా మనకు నేను చేంజ్ చేసిన ప్రతిసారి రన్ గావాలా, మళ్ళీ కొత్త కమాండ్ రాయాల్సిన అవసరం లేకుండా ఉండాలి అంటే, అప్పుడొచ్చేసి మీరు ఒక ప్యాకేజ్ యూజ్ చేయొచ్చు. దానికి నోడ్ మ్యాన్ అంటాం. ఆ ప్యాకేజ్ నీకెలా తెలుసు అంటే, నేను క్రోమ్‌లోకొచ్చి ఇక్కడ ఎన్‌పీఎం అని టైప్ చేశా. ఓకేనా. ఇక మనకి నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అని చెప్పా కదా! సో, ఇక్కడ మనకుంటాయి సెర్చ్ ప్యాకేజెస్ అని. నేను నోడ్ మాన్ అని టైప్ చేస్తాను. ఫస్ట్ ఏదొస్తే అదే క్లిక్ చేస్తాను. ఓకేనా. చూస్తే ఈ నోడ్ మ్యాన్‌లో మనకు ఉంది ఏమని ఎన్‌పీఎం ఐ నోడ్ మ్యాన్ అని. సో, ఇక ఇది కమాండ్ అనమాట ఇన్‌స్టాల్ చేసుకునేకి. ఇది కాపీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎన్‌పీఎం ఐ నోడ్ మాన్. ఓకేనా. ఇది డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేస్తుంది మనకి. ఇప్పుడు మనకు డిపెండెన్స్ అని ఒక కొత్త కీ వచ్చింది. ఒక ఆబ్జెక్ట్ టైప్. వాల్యూ వచ్చే ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా. ఆబ్జెక్ట్‌లో ఏముంది నోడ్ మ్యాన్ దాని వర్షన్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తా ఎన్‌పీఎక్స్ ఆ కమాండ్ యూజ్ చేస్తా. చూసారా రన్ అవుతుంది. ఇప్పుడు కాదు నేను F3 కూడా వెళ్తాను ఫైల్‌లో. జస్ట్ సేవ్ చేస్తాను. మళ్ళీ కమాండ్ ఏం రన్ చేయను. లేదా F5 క్లిక్ చేయను. జస్ట్ సేవ్ చేస్తాను. చూసారా మళ్ళీ కోడ్ అని రన్ అయిపోయింది. సో, నోడ్ మ్యాన్ ద్వారా మనము ఏం చేయొచ్చంటే ప్రతిసారి కమాండ్ రన్ చేసి మనం ఫైల్‌ని రన్ చేసే బదులు ఒక్కసారి నోడ్ మ్యాన్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చారంటే మనకు డైరెక్ట్ రన్ అయిపోతాయి. ఏమైనా చేంజెస్ ఉన్నా ఇవి F3 తీసేస్తున్నాను. మళ్ళీ సేవ్ చేసిన. మళ్ళీ ఇంకోసారి రన్ అయింది. సో, అలా చేంజ్ అయిన ప్రతిసారి చేంజ్ అయ్యి సేవ్ చేసిన ప్రతిసారి రన్ అవుతా ఉంటుంది. సో, ఇదే కోడ్ మనం జనరేట్ చేయాలంటే మనకంత ఐడియా ఉంటుందా? అంటే ఒక ఫైల్‌లో చేంజ్ డిటెక్ట్ చేసి ఆటోమేటిక్‌గా రన్ చేయాలి. మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయలేం కదా! సో, ఇలాంటి కేసెస్ మనకు ఆల్రెడీ ఇవన్నీ ప్యాకేజెస్ ఉంటాయి రెడీగా. ఎలా అయితే యాప్ స్టోర్‌లో యాప్స్ ఉంటాయో ఆల్రెడీ ప్యాకేజెస్ ఉంటాయి. వాటిని మనం ఇన్‌స్టాల్ చేసుకుంటాము, రన్ చేస్తాం. క్లియరా? ఇప్పుడు ఇందులోనే మనకు మెయిన్ ఇంకో థింగ్ వచ్చేసి స్క్రిప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఎలాగో నోడ్ మ్యాన్ వచ్చింది కాబట్టి స్క్రిప్ట్స్‌లో నేనిప్పుడు ఒకటి రాస్తా. స్టార్ట్ అని రాస్తాను. రాసి ఏమిస్తా కమాండ్ ఇస్తా. నోడ్ మ్యాన్ file1.js అని ఇచ్చా. సో, ఇప్పుడు నేను మళ్ళీ ఎన్‌పీఎక్స్ నోడ్ మ్యాన్ file1.js ప్రతిసారి రన్ చేసిన అవసరం లేదు. నేను సింపుల్‌గా ఏం చేస్తా ఎన్‌పీఎం స్టార్ట్. ఓకేనా. ఎన్‌పీఎక్స్ అంటే ఎగ్జిక్యూట్ చేసేకి యూజ్ చేస్తాం మనం. ఓకేనా. ఎన్‌పీఎం అంటే రన్ చేసే గాని ఇన్‌స్టాల్ గాని. ఓకేనా. పెద్ద డిఫరెన్స్ పెద్ద కన్‌ఫ్యూజ్ ఏం కాకండి. ఓకేనా. సో, ఇంకా డెప్త్ దానికి వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. జస్ట్ ఇప్పుడు ఎన్‌పీఎక్స్ అంటే ఎగ్జిక్యూట్ చేసేకి యూజ్ చేస్తాం. ఎన్‌పీఎం రన్ చేసేకనే ఇన్‌స్టాల్ చేసేకి యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే. ఇప్పుడు నేను ఎన్‌పీఎం అని ఇచ్చి స్టార్ట్ అని ఇచ్చా. స్టార్ట్ ఎందుకు ఇచ్చా? ఇక స్టార్ట్ అని ఇచ్చా కాబట్టి. చూసారా దైతే రన్ అయిపోయింది. నేను మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసినా గానీ F3 అని పెట్టినా సేమ్ ఇంటి ముందులాగే రన్ అయితాంది. కానీ మీకు కమాండ్ సింపుల్ అయిపోయింది కదా! ఎన్‌పీఎం స్టార్ట్ అనేది. ఓకేనా. సో, ఇది మనకు మేజర్ చేంజ్. ప్యాకేజ్.json ఏం చేస్తామంటే ఒక కమాండ్ రాసుకుంటావు. మీరు ఈ కమాండ్ రాసి ఇది టైప్ చేసినప్పుడు ఏ ఫైల్ రన్ అవ్వాలి. ఇక ఫైల్ చేసినావు. ఏ రన్ అవ్వాలి. ఓకేనా. కొన్ని కేసెస్‌లో ఇక్కడ డెవ్ అని కూడా ఉంటది మనకి. దానికొచ్చేసి నేను నోడ్ అని ఇస్తా. ఓకేనా. నోడ్ file1.js అని ఇస్తాను. సేవ్ చేస్తాను. ఇంక ఇది ఎగ్జిట్ చేద్దాం ఒకసారి. కంట్రోల్ సి కొట్టి వై క్లిక్ చేస్తే ఎగ్జిట్ అయిపోతది. సో, ఇప్పుడు చూడండి. ఎన్‌పీఎం దీనికి డైరెక్ట్ డెవ్ అని పెట్టకూడదు. రన్ అవ్వదు. ఓకేనా. అన్నోన్ వస్తది. డెవ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే రన్ అనే పదం యూజ్ చేయాలి. రన్ డెవ్. ఓకేనా. చూసారా ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయింది ఇది. ఎందుకు మనం నోడ్ ఇచ్చాం. నోడ్ మ్యాన్ ఇవ్వలేదు. క్లియరా. సో, ఈ డెవ్ అనేది మోస్ట్‌లీ మేము డెవలప్‌మెంట్ పర్పస్‌కి యూజ్ చేస్తాము. స్టార్ట్ అనేది నార్మల్‌గా అన్నిటికి యూజ్ చేస్తాం. ఓకేనా. సో, ఇప్పటికి మీకు స్క్రిప్ట్స్ అని అర్థమైనాయి. డిపెండెన్సీస్ వచ్చేసి ఓకే. ఇప్పుడు డిపెండెన్సీస్ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకు ఒక ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేస్తే అది డిపెండెన్సీ అనే దాంట్లోకి వచ్చింది. డిపెండెన్సీ అంటే ఈ ప్రాజెక్ట్‌లో ఒక కోడ్ రన్ అయ్యేకి మీకు అవసరమయ్యే ప్యాకేజ్ ఇదని మీనింగ్. ఓకేనా. మీరు ఇక ఫైల్స్‌లో చెక్ చేసినట్టయితే స్టార్టింగ్‌లో మనకు ఫైల్1, ఫైల్.js, ప్యాకేజ్.js అని ఉండే. ఇవేదో కొత్తగా ప్యాకేజ్ లాక్ వచ్చి నోడ్ మాడ్యూల్స్ అని వచ్చినాయి మనకు. ఇవన్నీ ఎప్పుడొచ్చినాయంటే మీరు ఎప్పుడైతే నోడ్ మ్యాన్ అని ఇన్‌స్టాల్ చేసారో అప్పుడు వచ్చాయన్నమాట ఇవన్నీ. ఓకేనా. సో, మనకు నోడ్ మాడ్యూల్స్ అనేవి చాలా పెద్దవి. ఇగో చూడండి ఏవేవో చాలా పెద్దగుంటాయి. ఇవన్నీ మనము గిట్‌హబ్‌లోకి గానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొడక్షన్ సిస్టమ్స్ అని ఉంటాయి. వాటిలోకి గానీ పంపియమనమాట. ఇది తీసి పంపిస్తాం. సో, తీసి అంటే డిలీట్ చేసి గాదు. గిట్ ఇగ్నోర్ ఫైల్‌లో దీన్ని ఇగ్నోర్ పెట్టేసి మనము పంపిస్తామనమాట. సో, వేరే పర్సన్ మన ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నేనున్నాను గిట్‌హబ్‌లో నా కోడ్ అప్‌లోడ్ చేశా. నా దాంట్లో బాగా వర్క్ అవుతాంది. ఇదే కోడ్ గిట్‌హబ్‌లో నుంచి మా ఫ్రెండ్ డౌన్‌లోడ్ చేసుకొని నువ్వు రన్ చేసుకోరా అన్నా. గిట్‌హబ్ గురించి మీకు ఐడియా లేకపోతే వీడియో చేస్తే చెక్ చేయండి ఒకసారి మన ఛానెల్‌లో ఉంటది. సో, వాడు రన్ చేసినప్పుడు ఈ నోడ్ మాడ్యూల్స్ ఉండదు. ఈ నోడ్ మాడ్యూల్స్ ఉంటే మనకేమైనా రన్ అయ్యేది. సో, వాడు గిట్‌హబ్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నాక ఫస్ట్ చేసిన పని ఏమి? ఎన్‌పీఎం
ఐ లేదా ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ అని ఐ అని ఒకటే షార్ట్‌కట్ లాగా ఓకేనా? అని చేసినప్పుడు అది చెక్ చేస్తుంది. ఎన్‌పిఎం ఏమని? ఈ ఫైల్ గిట్‌హబ్‌లో ఉంటుంది కాబట్టి డిపెండెన్సీస్‌లో ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయో చెక్ చేస్తుంది. చెక్ చేసి ఆ ప్యాకేజెస్‌ని తన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేస్తుందనమాట. అప్పుడు నోడ్ మాడ్యూల్స్ అనేది తన సిస్టమ్‌లో మళ్ళీ ఆటోమేటిక్‌గా వస్తాయి. ఓకేనా? మీరు కావాలంటే ఇప్పుడు నేను నోడ్ మాడ్యూల్స్ డిలీట్ చేస్తున్నా చూడండి. మూవ్ టు రీసైకిల్ బిన్ ఓకే. సో, మనకు నోడ్ మాడ్యూల్స్ లేదు. ఇప్పుడు నేను ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ అని క్లిక్ చేస్తే చూసారా నోడ్ మాడ్యూల్స్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేసింది మనకి. క్లియరా? సో, ఆ విధంగా మనకు డిపెండెన్సీస్ అంటే ఈ ప్రాజెక్ట్ మీద ఈ ప్యాకేజ్ డిపెండ్ అయ్యి ఉన్నాయని. క్లియర్. నెక్స్ట్ దీంట్లో ఇంకోటుంటుంది. ఇప్పుడు ఎన్‌పిఎం అన్‌ఇన్‌స్టాల్ చేస్తాను నోడ్ మ్యాన్ అనేది. అన్‌ఇన్‌స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో మనకు ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ నోడ్ మాన్ -సేవ్ -dev అని ఇస్తా. సో, మళ్ళీ మనకి ఇది డిపెండెన్సీలో వచ్చింది. కానీ ఏ డిపెండెన్సీస్‌లో వచ్చింది? డెవ్ అనే డిపెండెన్సీలో వచ్చింది. ఓకే. ఇంతకుముందు ఓన్లీ డిపెండెన్సీస్ అని ఉండే. ఇప్పుడు డెవ్ డిపెండెన్సీస్ అని ఉంది. ఓకే. డెవ్ డిపెండెన్సీ మీనింగ్ ఏమంటే మనము ఇది కోడ్ డెవలప్ చేసేటప్పుడు అవసరమైన డిపెండెన్సీ ఇది. ఓకేనా. మీరు ఎప్పుడైతే ఈ కోడ్‌ని ప్రొడక్షన్‌కి పంపిస్తారో ఓకే. సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్ ఇంకా ఫ్రెషర్ అనే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మనకెప్పుడు 2 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. డెవలప్‌మెంట్, ప్రొడక్షన్ అని. డెవలప్‌మెంట్ అంటే మనం ఎవరైతే కోడ్ డెవలప్ చేస్తామో మనం టెస్ట్ చేసుకొని యూజ్ చేసేది. ఇది బయటోళ్ళకి కనిపియదు. ఇప్పుడు మీరు ఎవరో వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్‌లో పని చేస్తాను. నేను ఒక కోడ్ రాసి కొత్త ఫీచర్ టెస్ట్ చేస్తాను కానీ మీకు కనిపియదనమాట. అది డెవలపర్ పరంగా మేము యూజ్ చేసేవి ఇవన్నీ. ఓకే. మేము సిస్టమ్‌లో టెస్ట్ చేసుకునేవి. ప్రొడక్షన్ అంటే అందరూ యూజ్ చేసే యూజర్స్ అందరూ. ఓకే. ఆ ప్రొడక్షన్ కోడ్ సెపరేట్ ఉంటది. డెవ్ అనేది సెపరేట్ ఉంటుంది. అంటే మోస్ట్‌లీ సేమే ఉంటాయి. కొన్ని ప్రొడక్ట్స్ అనేది క్లీన్‌గా ఉంటుంది. దాంట్లో మనకి నోడ్ మ్యాన్ అవసరం లేదు. ప్రొడక్షన్‌లో ఈ చేంజ్ అయిన ప్రతిసారి కొత్తగా సర్వర్ స్టార్ ఇవన్నీ అవసరం లేదనమాట. సో, మనకి నోడ్ మ్యాన్ అనేది ఓన్లీ డెవలప్‌మెంట్ వరకు అవసరం కాబట్టి ఇలా -సేవ్ -dev అని ఇస్తే డెవ్ డిపెండెన్సీ వరకే. మీరు ఎప్పుడైతే ఈ కోడ్ ప్రొడక్షన్‌కి పుష్ చేస్తారో అప్పుడు ఈ ప్యాకేజ్ అనేది అక్కడ ఇన్‌స్టాల్ అవ్వదు మీనింగ్. సింపుల్ ఓకేనా. ఇది మనకు వర్షన్ 5 ముందు వరకు ఎన్‌పిఎంకి కూడా వర్షన్ ఉంటుంది. ఎన్‌పిఎం స్పేస్ హైఫన్ హైఫన్ వర్షన్ అని ఇస్తే 10 వర్షన్. ఎన్‌పిఎం మీద ఇన్‌స్టాలేషన్ వీడియో ఎక్కడ చెప్పలేదు. ఎన్‌పిఎం ఎక్కడి నుంచి వచ్చిందంటే నోడ్.js ఇన్‌స్టాల్ చేసినప్పుడు మనకు బై డిఫాల్ట్ ఎన్‌పిఎం అని ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. ఓకేనా. సో, మీరు దాని గురించి కంగారు పడద్దు. సో, ఇప్పుడు వర్షన్ 10 ఉంది కాబట్టి ఈ వర్షన్ 10లో మనకి ఇంత సోది అవసరం లేదు. ఓకేనా. నేను మళ్ళీ ఇంకోసారి అన్‌ఇన్‌స్టాల్ చేస్తాను. సో, ఎళ్ళిపోయింది. సో, వర్షన్ 10లో మనము ఎన్‌పిఎం ఐ నోడ్ మ్యాన్ -సేవ్ అవన్నీ అవసరం లేదు. జస్ట్ -D అంటే డెవ్ ఎన్విరాన్మెంట్‌లో ఇన్‌స్టాల్ చేయని చెప్తున్నా. క్లియరా? నెక్స్ట్ ఎన్‌పిఎం ఐ -G నోడ్ మ్యాన్ అని ఉంటది. ఓకేనా. ఇది నేను ఎగ్జిక్యూట్ చేయను. బట్ మీకు వాట్ ఈస్ వాట్ చెప్తా. నెక్స్ట్ ఫ్యూచర్‌లో ప్రాజెక్ట్స్‌లో యూజ్ చేసేటప్పుడు మీకు క్లారిటీ వస్తది. ఓకేనా. అంటే క్లారిటీ అంటే ఇది అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసా కదా అన్నట్టు ఉంటుంది. ఓకేనా. -G అంటే గ్లోబల్‌గా. ఇప్పుడు -G లేదనుకోండి ఓన్లీ దీంట్లోనే ఇప్పుడు డిపెండెన్స్ అని చెప్పి నోర్మల్ ఇన్‌స్టాల్ అవుతుంది. -G ఉందంటే నా ఎంటైర్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. ఓకేనా. -G లేదంటే ఓన్లీ ఈ ప్రాజెక్ట్ వరకే వర్క్ అవుతుంది. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ నువ్వు మళ్ళీ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అదే నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో నువ్వు ఇన్‌స్టాల్ చేసుకోకుండా జస్ట్ -G అని చెప్పి పెట్టినావనుకో నీ ఎంటైర్ సిస్టమ్‌లో నోడ్‌మ్యాన్ అనేది ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వరకే కాదు ఎంటైర్ సిస్టమ్‌లో బాగా అర్థం చేసుకోండి. సో, నువ్వు మళ్ళీ నెక్స్ట్ సారి ఎన్‌పిఎక్స్ నోడ్‌మ్యాన్ వాడాల్సిన అవసరం లేదు. ఓకే. సో, డైరెక్ట్ ఎన్‌పిఎక్స్ నోడ్‌మ్యాన్ అని చెప్పి ఫైల్ నేమ్ ఇస్తే రన్ అయిపోతుంది మీకు. ఓకేనా. ఏమంటే ఆ కొత్త ప్రాజెక్ట్‌లో మీకు డిపెండెన్సీస్‌లో నోడ్‌మ్యాన్ అనేది కనిపియదు. ఎందుకంటే నువ్వు ఆ ప్రాజెక్ట్‌లో ఇన్‌స్టాల్ చేయలేదు. బట్ నీ సిస్టమ్‌లో ఆల్రెడీ ఉంది కాబట్టి నువ్వు సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేయకపోయినా గానీ అదెలా అంటే మీ మొబైల్ ఫోన్స్‌లో డిఫాల్ట్ యాప్ ఒకటి ఉంటుంది గదా! ఓకేనా. మీరు సెపరేట్‌గా యాప్ స్టోర్‌లోకి పోయి అక్కడ ఇన్‌స్టాల్ చేసుండరు. ఓకే. సో, డిఫాల్ట్ యాప్ ఉంటుంది. అలాగే మన సిస్టమ్‌లో డిఫాల్ట్‌గా ఉంటుందది. బట్ -G అనేది రికమెండ్ చేయము. మోస్ట్‌లీ యూజ్ చేయం అదే -G అనేది. బట్ అదొకటి ఉందని చెప్తున్నా మీకు. ఓకేనా. సో, దీంట్లో మీకు డిపెండెన్స్ అంతా అర్థమైంది. ఎన్‌పిఎం ఎలా యూజ్ చేస్తాం అన్నీ క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంక దీంట్లో ఫైనల్‌గా వచ్చేసి మనకు ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్ ఒకటుంది. ఓకేనా. ప్యాకేజ్ డాట్ లాగ్ జేసన్‌కి తేడా ఏమంటే చూడండి ప్యాకేజ్ డాట్ జేసన్‌లో కూడా మనకు ఒక్కొక్క ప్యాకేజ్‌కి వర్షన్ ఉంది. ఎలాగైతే ఇక్కడ మేజర్, మైనర్, ప్యాచ్ వర్క్ అన్నానో ఇక్కడ కూడా మేజర్, మైనర్, ప్యాచ్ వర్క్ ఉందన్నమాట. మీనింగ్ ఏమంటే ఈ వర్షన్ 3 నుంచి హైయర్ ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఈ ప్రాజెక్ట్ రన్ చేసాం మీనింగ్ అన్నమాట. ఓకేనా. అట్లా 3 నుంచి హైయర్ ఎంతనంటే కొంతమందికి 3.2 యూజ్ చేయొచ్చు. కొంతమంది 3.3 యూజ్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఇన్‌స్టాల్ చేసుకున్న టైం బట్టి. సో, అలా ఎఫెక్ట్స్ రాకుండా ఉండడం కోసం ప్యాకేజ్ లాగ్ జేసన్‌లో ఏం చేసిందంటే నోడ్ మ్యాన్ కోసం సెర్చ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఇది ఉంది కదా! నోడ్ మాడ్యూల్స్ అని కంట్రోల్-C, కంట్రోల్-F క్లిక్ చేసి ఇక నోడ్ మాడ్ స్లాష్
నోడ్ మ్యాన్ అని టైప్ చేయండి. సో, మీకు పెద్ద ఫైల్ ఉంటుంది కదా! ఇది సెర్చ్ చేస్తున్నా. చూస్తే ఇక్కడ ఏమని ఉంది వెర్షన్ 3.1.11 యూజ్ చేస్తాంది ఇది. ఓకేనా? సో, మీ ఫ్రెండ్స్ గాని, లేదా వేరే వాళ్ళు మీ ప్రాజెక్ట్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు, ఈ ప్యాకేజ్ వాళ్ళు 3.1.11 యూజ్ చేస్తారు. మీరు 3.1.11 యూజ్ చేస్తారు. ఓకేనా? సో, ఆ విధంగా మీకు కోడ్‌లో అనేది కంపాటిబిలిటీ ఇష్యూస్ లేకుండా ఉంటది. మీకు ప్రీవియస్‌గా చెప్పా. నోడ్ జేఎస్ ఒక్కొక్క వెర్షన్ యూజ్ చేసుకుంటే కొన్నిసార్లు కొత్త ఫీచర్స్ వల్ల పాత కోడ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, ఒక్క వెర్షనే యూజ్ చేస్తాం. దానికి ఎన్‌విఎం యూజ్ చేస్తాం. నోడ్ వెర్షన్ మేనేజర్ అని చెప్పా. సో, అదే విధంగా ఇక్కడ ప్యాకెట్ డాట్ లాగ్ జేఎస్‌ఎన్‌లో మనకు ఏ వెర్షన్ యూజ్ చేసినా ఎగ్జాక్ట్ చూపిస్తుంది అంతే. ఓకే. మనం జనరల్‌గా ఈ ఫైల్ ఏం గెలకము. ఇలాగుంది అలాగే ఉంటుంది. మనం చూసేదంతా ప్యాకెట్ డాట్ జేఎస్‌ఎన్‌లోనే. బట్ ఇందులోనే మనకు ఈ 3 ఉన్నాయి కదా! దీంట్లో డిఫరెన్స్ చెప్తా చూడండి. ఓకే. 3 అనేది నథింగ్ ఇగో ఇప్పుడు మీకు ఈ సింబల్ ఉంది. ఏది అప్పర్ సింబల్ ఉంది కదా! ఈ అప్పర్ సింబల్ మీనింగ్ ఏమంటే మీరు ఏ వెర్షన్ అన్నా యూజ్ చేయొచ్చు గానీ, దాంట్లో ఏవి చేంజ్ అవ్వాలి, ఏవి చేంజ్ అవ్వకూడదు. ఓకే. ఇప్పుడు 3 అనేది మేజర్ వెర్షన్. మీరు మళ్ళీ వెర్షన్ 4 యూజ్ చేయకూడదు. దాని మీనింగ్ ఓకేనా? అంటే 3 మాత్రమే యూజ్ చేయాలి. కానీ 3లో 3.2 యూజ్ చేయొచ్చు. లేదా 3.1.12 యూజ్ చేయొచ్చు. 13, 14 అలా. అంటే ప్యాచ్ అప్డేట్స్ అలాగే ప్యాచ్ అప్డేట్స్‌తో పాటు మైనర్ అప్డేట్స్ చేంజ్ చేసుకుంటూ యూజ్ చేయొచ్చు మీరు. దీని మీనింగ్. బట్ మేజర్ అప్డేట్ అనేది చేంజ్ చేయకూడదు. ఈ 3 అనేది 4 అలా వెళ్ళకూడదు. ఓకేనా? అది మనకు ఈ అప్పర్ సింబల్ మనం పవర్ సింబల్ అని కూడా అంటాము. ప్రోగ్రామింగ్ టర్మ్స్‌లో. ఈ అప్పర్ సింబల్ అనేది యూజ్ అవుతుంది. లేదు అని చెప్పి కొన్నిసార్లు మీకు ఇట్లొస్తుంది. ఇది టైడిల్ అంటాము. మీ కీబోర్డ్‌లో 1 పక్కన ఉంటది. లేదంటే జనరల్‌గా అప్రాక్సిమేట్లీ సింబల్, సిమిలర్ సింబల్ అని కూడా అంటాం. ఓకేనా? ఈ సింబల్ బాగా చూడండి. స్పేస్ ఇచ్చి చూపిస్తాను. ఓకేనా? సో, ఈ సింబల్ మీనింగ్ ఏమంటే దీంట్లో మేజర్ వెర్షన్ 3 ఉంది. 3 చేంజ్ అవ్వకూడదు. నెక్స్ట్ మైనర్ వెర్షన్ అది కూడా మైనర్ అప్డేట్ కూడా చేంజ్ అవ్వదు. లాస్ట్‌లో ఉంటుంది. అదొకటి చేంజ్ అవ్వచ్చు. 3.1.2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. కానీ ముందు మాత్రం 3.1 ఉండాలా అని మీనింగ్. దాంట్లో ఎక్కువగా 3 ఉండాలి. నెక్స్ట్ 1.4 ఉంది, 2.5 ఉంది, ఎన్నన్నా ఉంది నాకు సంబంధం లేదు. ఓకేనా? అదే ఆ రెండిటికి డిఫరెన్స్. సో, గైస్ మనకు ఇది బై డిఫాల్ట్ ఎప్పుడు ఈ అప్పర్ సింబలే ఉంటుంది. ఓకేనా? మనకు ఈ సింబల్ రాదు. ఈ సింబల్ రావాలంటే మనకు సెపరేట్ కమాండ్ వచ్చేసి ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ నోడ్ మ్యాన్ ఆ సింబల్ ఇచ్చి ఆ వెర్షన్ నంబర్ ఇస్తే మనకు వస్తుందనమాట. క్లియరా? సో, ఇక మీకు క్లియర్ అని అనుకుంటున్నా. వెర్షన్స్ ఈ సింబల్ ఇలా ఉంటే ఏం చేస్తుంది ఓకేనా? అండ్ ఈ సింబల్ ఉంటే ఏం చేస్తుందనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్‌గా వచ్చేసి ఆహ్, ఎన్ పర్టిక్యులర్‌గా ఒక వెర్షన్ ఇన్‌స్టాల్ చేయాలనుకున్నాం మీరు. ఓకేనా? ఇప్పుడు 3.1.11 ఉంది. నోడ్ మ్యాన్ అనేది. నాకు ఇలా కాదు పర్టిక్యులర్ ఒక వెర్షన్ క్లియర్ చేయాలనుకుంటే ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ అంటే ఇన్‌స్టాల్ కదా! సో, ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ నోడ్ మ్యాన్ @3.0.0 ఆ వెర్షన్ ఉందో లేదో నాకు తెలీదు. జస్ట్ చూద్దాం. జనరల్‌గా 0.0 చూసారా? 3.0.0కి మీకు కన్వర్ట్ అయిపోయింది. అంటే జనరల్‌గా మీరు ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ చేసినా అంటే లేటెస్ట్‌గా ఏ వెర్షన్ ఉందో ఆ వెర్షన్ వస్తుందనమాట. అలాగని పర్టిక్యులర్ ఒక వెర్షనే ఇన్‌స్టాల్ చేయాలి ఈ ప్యాకేజ్ సంబంధించి అనుకుంటే అట్లా సింబల్ యూజ్ చేసి మీరు యూజ్ చేయొచ్చు. సో, గైస్ ఈ వీడియో ద్వారా మీకు నోడ్.జేఎస్‌లో ఒక ప్రాజెక్ట్ ఎలా ఇనిషియలైజ్ చేయాలి? దాంట్లో ఉన్న ఫైల్స్‌లో ఒక్కొక్క వర్డ్ అంటే మీనింగ్ ఏమి? ప్యాకేజ్.జేఎస్ ఎందుకుంటది? ప్యాకేజ్.లాగ్.జేఎస్ ఎందుకుంటది? నోడ్ మాడ్యూల్స్ అన్నీ క్లియర్‌గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో, ఈ వీడియో ద్వారా మనకు బేసిక్ నోడ్.జేఎస్ అనే కాన్సెప్ట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంక నెక్స్ట్ వీడియో నుంచి ప్యాకేజెస్ యూజ్ చేసుకొని మనం బ్యాక్ ఎండ్ ఎలా డెవలప్ చేస్తాము? ఏపీఐ కాలింగ్ ఎలా చేస్తాం? సో, ఇవన్నీ ఇంక నెక్స్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా గాని పోస్ట్ చేయండి. రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.